నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. యానాం నియోజకవర్గంలో 3 రోజుల పాటు కనువిందు చేయనున్న పళ్ళ పుష్ప ప్రదర్శన, ప్రజా ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం. యానాం ఆర్ఎస్ఎస్ ఖండ్ పరిధిలోని 63 గ్రామ పంచాయతీల నుండి బయలుదేరి వెళ్లిన సుమారు 50 బస్సులు. విజయవాడలో నిర్వహించిన హైందవ శంకారావం కార్యక్రమానికి హిందూ బంధువులందరూ భారీగా తరలి వెళ్లారు. యానాం ఆర్ఎస్ఎస్ ఖండ పరిధిలోని 63 గ్రామ పంచాయతీల నుండి సుమారు 50 బస్సులు బయలుదేరాయి. బస్సులన్నీ కలిసి సుంకరపాళ్లెం మీదుగా విజయవాడకు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా శ్రీరామ నామస్మరణ చేస్తూ బయలుదేరి వెళ్లారు. ఇలా రాసుకుని ఫోన్ నెంబర్ రాసుకోవాలి, ఏ ఊరు రాసుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మా నీకు తోడు. Yes!
పండే भारत माता की जय। भारत माता जय श्री राम जय श्री राम जय श्री भारत माता की जय। हिंदू धर्म हिंदू धर्म हिंदू धर्म जय श्री राम 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 हिंदू धर्म भारत माता की जय। भारत माता की जय। జై శ్రీరామ్ जय जय श्री राम జై జై శ్రీరామ్ जय श्री राम జై శ్రీరామ్ ఐక్యత వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి जय जय श्री राम జై శ్రీరామ్ जय जय श्री राम జై శ్రీరామ్ మన దేవాలయాలు మైక్ జాక్సన్ మన దేవాలయం जय श्री राम జై శ్రీరామ్ जय श्री राम చలో విజయవాడ जय श्री राम చలో విజయవాడ चलो विजयवाड़ा చలో విజయవాడ हिंदू ऐक्यత వర్ధిల్లాలి हिंदू ऐक्यత వర్ధిల్లాలి हिंदू ऐक्यత వర్ధిల్లాలి మన దేవాలయాల్లో రక్షించాలి మన దేవాలయాల్లో రక్షించాలి హిందూ ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీరామ్. ఈరోజు జనవరి 5వ తారీఖు మనందరం కూడా హైందవ శంఖారావం ఈ దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఎండోమెంట్ నుంచి విముక్తి కల్పించి వీటిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభమైంది. దీనికి సంబంధించి అంకురార్పణ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గన్నవరం వద్ద ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మన యానంకట్టలో ఉన్నటువంటి 67 గ్రామ పంచాయతీల నుంచి సుమారుగా 50 బస్సులు హిందూ బంధువులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అనేక మంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లక్షలాది మందితో ఈ కార్యక్రమం జరుగుతుంది. రాబోయే రోజుల్లో హిందూ సంఘటన మరియు దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఇటీవల చూస్తున్నాం మనం దేవాలయాల యొక్క విగ్రహాల్లో ధ్వంసం చేయడం, అలాగే మనం చూసాం తిరుపతి ప్రసాదం కలుషితం చేయడం, ఇటువంటి అనేక విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి లక్షలాది మందితో ఈరోజు హైందవ శంఖారావానికి శ్రీకారం చుట్టింది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో. దీనికి ఆర్ఎస్ఎస్ కూడా కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఈ బస్సుల్లో బయలుదేరి వెళ్తున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా హిందువుల ఐక్యత కోసం జరపబోయే కార్యక్రమంలో భాగంగా గన్నవరం దగ్గర కేసరవల్లి దగ్గర ఆంధ్రాలో ఈ రోజున హైందవ శంఖారావానికి పిలుపునివ్వడం, దానికి ఆర్ఎస్ఎస్ మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరూ బజరంగ దళ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా హిందువుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి మన తాళరేవు యానం కండ నుంచి దగ్గరగా 50 బస్సుల్లో భక్తులందరూ కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది. భవిష్యత్తులో కూడా హైందవ శంఖారావం లాంటి ఎలాంటి కార్యక్రమాలు జరిపినా కూడా హిందువులంతా ఐక్యతగా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పేసి ఈరోజు బయలుదేరి కార్యకర్తలు అందరూ కూడా క్షేమంగా వెళ్ళి హ్యాపీగా కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా రాబోయే రోజుల్లో కూడా హైందవ శంఖారావం లాంటి కార్యక్రమాలు ఎలాంటి పిలుపునిచ్చినా కూడా హిందువులంతా ఐక్యతంగా పాల్గొనాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. సనాతన ధర్మంలో ఉండేటువంటి మొట్టమొదటైనటువంటి విషయం ఏదైనా ఉన్నది అంటే దేవాలయం ఒక కేంద్రంగా సాగుతున్నటువంటి తీరు భారతదేశం యొక్క సంస్కృతికి సాంప్రదాయానికి నిలువెత్తి నిదర్శనంగా నిలుస్తుంది. అటువంటి దేవాలయాల్ని మరి ఈ రోజునాడు అన్యమతస్థులు చేరి అన్యాక్రాంతం చేస్తూ దేవాలయాల ఆస్తులు కానీ ఆ సంస్కృతి కానీ సంప్రదాయాన్ని కానీ పాడు చేస్తున్నటువంటి తరుణంలో
మరి అలనాడు 500 సంవత్సరాల నిరీక్షణని సఫలీకృతం చేయడానికి విశ్వ హిందూ పరిషత్ నడుం కట్టి అయోధ్యలో రామమందిరం ఎలా అయితే నిర్మాణం చేసిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రోజు నాడు దేవాలయాల యొక్క పరిరక్షణ కోసం అంకురార్పణ చేస్తూ మరి కేసరపల్లిలో చేస్తున్నటువంటి హిందూ ఐక్యత ఉన్నటువంటి సభ ఏదవుతున్నదో శంఖారావం, ఆ శంఖారావానికి వివిధ గ్రామాల నుంచి లక్షలాది మంది జనం తరలి వచ్చి దీన్ని విజయవంతం చేసిందే దీనికి నిదర్శనం. కనుక ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ దేవాలయాల విముక్తి కోసం నాంది పలకడం సిద్ధమని ఆ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి సాక్షిగా తెలియజేస్తూ ఇది తథ్యం విశ్వ హిందూ పరిషత్ చేపట్టినటువంటి ఈ శంఖారావం దేశవ్యాప్తంగా మరి ఒక ఉద్యమంలా ప్రజ్వలంగా సాగి దేవాలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తిన హిందువులే నిర్వహించుకునే విధంగా హిందూ బంధువులందరూ ఐక్యత చాటే విధంగా సాగుతుందని ఈ సభ దానికి తార్కాణంగా నిలుస్తుందని తెలియజేస్తూ జై శ్రీరామ్. తాళ్లరేవు మండలం తాళ్లరేవు పరదేశమ్మ వీధిలోని దొమ్మేటి వసంతరాయలు క్రీమ్ కాంపౌండ్లో గల ఆనంద నిలయంలో ఆశ్రయం పొందుతున్న అనాథ బాలలు మహిళలకు యానాంకు చెందిన తలాటం ప్రకాష్ రావు తన సతీమణి రాజ్యమని తల్లి వెంకటేశ్వరమ్మ జ్ఞాపకార్థం దుస్తులు, చీరలు, భోజనం అందించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు క్రీమ్ కాంపౌండ్లో నిర్వహించిన సేవా కార్యక్రమంలో కవల కోటేశ్వరరావు, పబ్బినేడి యేసుబాబు, పెద్దిరెడ్డి బాబీ, కాట్రు పండు, ఆనంద నిలయం సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా సంస్థను ఇంత సమర్థవంతంగా నిర్వహిస్తూ దొమ్మేటి శామ్యుయల్ సాగర్ను దుస్సాలువతో సత్కరించారు. అనంతరం సేవా కార్యక్రమాలకు సహకరించి ప్రోత్సహిస్తున్న తలాటం ప్రకాష్ రావును అభినందించారు. స్థానికంగా ఉన్న చిన్నారులను చూసి ప్రకాష్ రావు చలించుకుపోయారు. తాను బ్రతికి ఉన్నంత కాలం ఇటువంటి వారికి తోడుగా ఉంటానన్నారు. అదేవిధంగా వీరికి తోడుగా ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. లోపల తిరుగుకోండి అలాగా రోడ్లో తిరిగినా రైట్ సైడ్ తిరగలుగుతారు. అన్ని చోట్ల చూస్తున్నారు కాబట్టి బయట ఏమి లేని తల్లిదండ్రులు చేసిన పొరపాటుకి కొంతమంది అయితే ఆర్థికంగా పరిస్థితి బాగోక కొంతమంది చిరిగిపోవడం జరుగుతుంది. వారిని మనం సాటి మానవుగా ఏ విధంగా సహాయం చేయాలన్నది ఈ చిన్నపిల్లలు ఇప్పుడున్న జనరేషన్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆర్థికంగా అన్నది తల్లిదండ్రులు చేసిన పొరపాటు కొంతమంది అయితే బయట ఆర్థిక పరిస్థితి బాగోక కొంతమంది ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇలాంటి ఇబ్బంది పడ్డ పిల్లలు బయట ఎంతవరకు బయట ఇప్పుడు అన్నీ చూస్తున్నాం, చాలా వరకు రకరకాల అడ్డులోకి వెళ్ళి పాడైపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగోక అందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు. ఈ విధంగా తప్పుదోవ పడకూడదు. వీళ్ళు ఆర్థికంగా డెవలప్ అవ్వాలి అంటే వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు అనగా ఉండడానికి ఒక హాస్టల్ లాంటిది, అలాగే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, అలాగే వీళ్ళు జీవితాంతం ఒకరి మీద మీరు గుర్తుపెట్టుకుని మీరు కూడా పక్కన ఉన్న ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉన్న వాళ్ళని జీవితంలో అందరికీ కూడా సహాయం చేయాలి. మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే చదువు. ఈ చదువు లేకపోతే ప్రపంచంలో ఎవరు ఏమీ చేయలేం. చదువుకుంటే మీరు ఒకరి మీద ఆధారపడకలేదు, ఇంకొకరికి మీరే ఉపాధి చూపించవచ్చు, మీరు కూడా జీవితంలో సెటిల్ అవ్వచ్చు. ఏర్పాటు చేసినందుకు ప్రకాష్ రావు గారికి వారి మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. థాంక్యూ సార్. పత్రికా వారికి కూడా
మరి ఇక్కడ తాళరేవు పరదేశంపేటలోని డైరెక్టర్ గారు దుమ్మేటి వసంతరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆనంద నిలయం అనేటువంటి అనాథ శరణాలయం పిల్లల్ని ప్రేమించి ఈరోజు తలాటం ప్రకాశ్రావు గారు వారి మిత్రులు అందరూ కూడా కలిసి పిల్లలకి ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా మరి ఇది వరకు స్వర్గస్థులైనటువంటి ప్రకాశ్రావు గారు ధర్మపత్ని శ్రీమతి తలాటం రాజామణి గారు అలాగే తల్లి వెంకటేశ్వర గారి పేరు మీద వస్త్రదానం చేయడం జరిగిందండి. అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు పిల్లలకి. ఈ సేవా సంస్థల తరఫున మా తండ్రి గారు వసంతరావు గారి తరఫున స్టాఫ్ అందరి తరఫున వీరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించాలని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను, కానీ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం చాలా ఆనందదాయకంగా అనిపించింది నా మనసుకి. సాగర్ గారి ఆధ్వర్యంలో ఇన్ని వందల మంది జీవించు చదువుతూ ఇక్కడ ఉన్న వాళ్ళకున్న స్పెషలిటీసు, వాళ్ళకున్న సౌకర్యాలు ఎవరూ కల్పించలేదు. నేను చాలా చోట్ల చూశాను. అలాంటి ఇదిగా ఆయన కల్పించి వాళ్ళకి ఎన్నో రకాలుగా ప్రోత్సాహం చేస్తూ ఏ ఒక్క పిల్ల కూడా వెనకాల పోలు గాథలు ఉన్నాయి. ఆ పిల్లల వెనకాల ఆ గాథ 2-3 శాతికి పిలితే హృదయ విదారకంగా ఉంది నా మనసు. ఇలాంటి పిల్లలకి ఎంత చేసినా కూడా చాలా పుణ్యం. ఇంతమందిని ఆదరిస్తూ ఒక 2 పిల్లలపై పోషించలేని పరిస్థితుల్లో ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నాయి. ఈ కాలంలో సాగర్ గారు భగవంతుడి రూపంలో వాళ్ళకి సహాయం చేస్తున్నారంటే ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ఆయన భగవంతుడి 100 ఏళ్ళు చల్లగా చూసి ఇంకా కొన్ని వేల మందిని ఆయన పైకి తీసుకురావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్యాటక శాఖ మరియు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 21వ యానాం ప్రజా ఉత్సవాలు 23వ యానాం ఫలపుష్ప ప్రదర్శన మొదలవుతున్న నేపథ్యంలో ఒక్కరోజు ముందుగానే యానాం చేరుకున్న వ్యవసాయ శాఖ మాత్యులు సి జయకుమార్ని మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువతో స్వాగతించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణ. పర్యాటక శాఖ మరియు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 21వ యానాం ప్రజా ఉత్సవాలు 23వ యానాం ఫలపుష్ప ప్రదర్శన మొదలవుతున్న నేపథ్యంలో ఒక్కరోజు ముందుగానే యానాం చేరుకున్న వ్యవసాయ శాఖ మాత్యులు సి జయకుమార్ని మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువతో స్వాగతించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. అనంతరం జీఎంసీ బాలయోగి ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఫలపుష్ప ప్రదర్శన పనులను మల్లాడి కృష్ణారావుతో కలిసి పరిశీలించారు.
మేము మొదలుపెట్టింది ఆ రోజుని మొదలుపెట్టినప్పుడు బాగుంది అని అన్నారు. అలాంటిది ఇంకా బాగుంది అని అనాలంటే ప్రతి సంవత్సరం కూడా మార్చుకుంటూ వెళ్ళాలి. ప్రజలకి ఏ విధంగా ఆశిస్తున్నారో దానికి తగ్గట్టుగా మనం చేయాలి. అంతేగాని మనం అనుకున్నట్టుగా చేస్తే అన్నది ఏ కార్యక్రమం కూడా సక్సెస్ అన్న దానికి ఉండదు. ప్రజలకి కావలసిన విధంగా ప్రజలు ఏది కోరుకుంటూ ఉన్నారో ఆ విధంగా, అది ఫ్లవర్ షో అయినా, యానం పీపుల్ ఫెస్టివల్ అయినా, ఏదైనా కానీ ఆ విధంగా చేయడానికి. అలాగే ఇది డబ్బుంటే అయిపోయే కార్యక్రమం కాదు. మినిమం 3 to 4 months టైం మనకు కావాలి. ఇవన్నీ తయారవ్వాలంటే సీడు 4 నెలల ముందే మనం ఇదవ్వాలి. చాలా ఐటమ్స్ని ఈ రీసెంట్గా మేము యానంలోనే తయారు చేస్తున్నాం. లేని ఐటెం మాత్రమే, ఇక్కడ క్లైమేట్కి సూట్ అవ్వదు అనుకున్న ఐటెం మాత్రమే పూణే కానీ, అలాగే ఇంకా వేరే చోట్ల బెంగళూరు అవ్వచ్చు, కడియం అవ్వచ్చు, మిగతా చోట్ల మనకి దొరకనిది లేని మాత్రం పర్చేస్ చేయడం. డిఫరెంట్ లోకల్ నువ్వు మొక్కలు తొక్కేతావు మరి డిఫరెంట్ లోకల్ నువ్వు మొక్కలు తొక్కేతావు మరి Ya dia t-shirt కదా అక్కడ షాపు పడుతుందంటే t-shirt
dia t-shirt కదా అక్కడ షాపు పడుతుందంటే t-shirt ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ గారు వన్ డే బిఫోర్గానే యానం వచ్చున్నారు. ఇప్పుడు ఫ్లవర్ షో రేపు సీఎం గారు ఓపెన్ చేసేటప్పుడు ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద ఒకసారి చూసి వెళ్దామని వచ్చున్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కడియం వెళ్తున్నారు. వారు చెప్పింది 23 సంవత్సరాలుగా ఈ ఫ్లవర్ షోని వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్ షోని ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు పుదుచ్చేరి ప్రభుత్వం. రేపు ప్రజల ముఖ్యమంత్రి రంగస్వామి గారి చేతుల మీదుగా ఫ్లవర్ షో, అలాగే రైతులకు ఇవ్వాల్సిన కిట్స్ అవ్వచ్చు, స్ప్రేస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే వారి సమస్యల్లో ఉన్న మిగతా పోర్ట్ఫోలియోకి సంబంధించి అన్నీ కూడా రేపు ఆ స్టేజ్ మీద ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వారు చెప్తున్నారు. అలాగే వారు ఒకరోజు ముందుగానే వారి ఇక్కడికి వచ్చినందుకు యానం ప్రజల తరపున, నా తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేమిద్దరు కూడా లాస్ట్ 30 years నుంచి ఒకే స్కూల్ బ్యాచ్ మేమందరం. ఆ బ్యాచ్ అందరూ కూడా ఒకటే బ్యాచ్ ఇది. అప్పటి నుంచి మేము ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తున్నారు. వారికి వారి కుటుంబంతో అందరితోటి కూడా నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. தேங்க்யூ. யானத்தில் இன்றைக்கி சிறப்பாக ஏற்பாடு செய்திருக்காங்க. இதை வந்து கண்காணித்து வரும் நாளைக்கு மறுநாள் 3 நாள் நாளைக்கு வந்து
நம்ம மக்கள் முதல் என்ஆர் ஐயா வந்து இதை பார்த்து இங்கே பொதுமக்களுக்கு சில அரசாங்கம் கொடுக்க வேண்டிய சலுகைகளை கொடுப்பார். அதே நேரத்தில் இப்போ டூரிசம் டெவலப்மெண்ட்டும் சேர்ந்து இணைந்து இந்த 23வது மலர் கண்காட்சி ஒரு வித்தியாசமான பொதுமக்களாக பாராட்ட வகையிலே நடத்துவதற்கு எல்லா துறையும் சேர்ந்து ஏற்பாடு செய்திருக்காங்க. పోలవరం మండల పరిధిలోని మురమళ్ళ శ్రీ సాయి ప్రైమరీ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు స్కూల్ చైర్మన్ పెన్మత్స వాసురాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు సాంప్రదాయమైన దుస్తులు ధరించి ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలను జరుపుకున్నారు. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఎడ్ల బండి విన్యాసాలు, రంగవల్లులు, గాలిపటాలు ఎగరవేసి సంక్రాంతి సంబరాల కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు ఆనందోత్సాహాలతో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు సాంప్రదాయం ఉట్టిపడేలా ఆటపాటలతో నిర్వహించిన ప్రదర్శనలు విశేషంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు. యానాం నియోజకవర్గంలో 3 రోజుల పాటు కనువిందు చేయనున్న పల పుష్ప ప్రదర్శన ప్రజా ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను పుదుచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి జయకుమార్, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. యానాం నియోజకవర్గంలో 3 రోజుల పాటు కనువిందు చేయనున్న పల పుష్ప ప్రదర్శన ప్రజా ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను పుదుచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి జయకుమార్, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఏడాది పుష్ప 2 సినిమాలో ఉపయోగించిన ఎర్రచంద్రం, ఎడ్లబండి, దుంగలను ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ప్రజలందరూ ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్తో రెండు కలిసి రేపు ఈవినింగ్ 5 గంటలకి పాండిచేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ స్పీకర్ కానీ ఇంకా మిగిలిన మంత్రులు అనగా అగ్రికల్చర్ మినిస్టర్, సివిల్ సప్లై మినిస్టర్, టూరిజం మినిస్టరు, ఇంకొక 5 ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా ఈరోజు కొంతమంది ఆల్రెడీ చేరుకొని ఉన్నారు. రేపటికి మధ్యాహ్నానికి మిగిలిన వారందరూ కూడా యానం వస్తూ ఉన్నారు. రేపు కార్యక్రమం గతం కంటే కూడా ఇంకా యానం ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలకు కూడా ఆనందం కలిగించేలాగా అనేకమైన చర్యలు తీసుకుని గత 4 నెలల నుంచే యానం పీపుల్ ఫెస్టివల్ని, ఫ్లవర్ షోని కూడా ఎప్పటికప్పుడు నా ఆధ్వర్యంలో వారికి కావలసిన ప్రభుత్వం నుంచే కాకుండా పర్సనల్గా కూడా నా సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని, అలాగే నాకున్న అనుభవాన్ని వారికి అందజేస్తూ ముందు కంటే కూడా ఫ్లవర్ షో కానీ అలాగే ఈ కల్చరల్ షో కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు, ప్రజల్ని ఆనందపరిచే విధంగా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందుకని ప్రజలారా
రేపు మధ్యాహ్నం 5 గంటల నుంచి అలాగే 7వ తారీఖు 8వ తారీఖు కార్యక్రమాలకి 8వ తారీఖు కార్యక్రమానికి పాండిచ్చేరికి సంబంధించిన కైలాష్నాథ్ గవర్నర్ గారు అలాగే టూరిజం మినిస్టర్ మిగిలిన అధికారులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇనాగరల్ ఫంక్షన్కి అలాగే ఫైనల్ డే ఫంక్షన్కి 6, 7, 8 తారీఖులు జరుగుతున్న ఇవన్నీ కూడా మీకు సంతోషంగా ఇవ్వాలని మీరు కార్యక్రమాలని టీవీల్లోనే కాకుండా స్వయంగా లైవ్లో చూడాలన్న ఉద్దేశంతో 23 సంవత్సరాల క్రితం నుంచి తలపెట్టిన కార్యక్రమాలకి మీరందరూ వచ్చి మీరు చూసి ఆనందించవలసిందిగా మీ వ్యక్తిగా మీ కృష్ణారావుగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకేంటి అంటే ఈ సంవత్సరం ఫ్లవర్ షోలో ముఖ్య ఉద్దేశం రైతుకి సంబంధించిన రైతు అవ్వచ్చు, సంబంధించిన పశువులు అవ్వచ్చు, అలాగే దానికి సంబంధించిన రైతు నాగలి దానికి అన్నిటికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ ఫ్లవర్ షోని ఆ విధంగా చేయడం జరిగింది. లోకల్గా ఉండే తయారు చేసే 6 నెలల ముందు చేసే కార్యక్రమాలే కాకుండా ఆ ఫ్లవర్స్ మొక్కలే కాకుండా పూణే నుంచి, బెంగళూరు నుంచి, అలా కడియం నుంచి ఇతర ఏరియాలో ఎక్కడైతే ఏమైతే దొరుకుతాయో అన్నీ కూడా రప్పించి చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇంకొక 4 లక్షల రూపాయలతో ఇంకా అక్కడ ఉన్న మొక్కలు అవన్నీ కూడా షార్టేజ్ ఉంటే దాన్ని కూడా ఈరోజు రాత్రికల్లా వచ్చేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే పుష్ప 2 అల్లు అర్జున్ గారు ఉపయోగించిన బండి అవ్వచ్చు, అది కూడా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నేను రప్పించి సుకుమార్ గారితో మాట్లాడి అవి కూడా రప్పించి వారు నాకు కూడా చాలా నచ్చిన సినిమా. అతను ఫస్ట్ టైం నేను పుష్ప 2 చూశాను. అతని యాక్షన్ కానీ ఒక జాతీయ ఆర్టిస్ట్, తెలుగువాడు ఎవరో కూడా సాధించిన ఒక యాక్టర్. వారు ఉపయోగించిన బండి కానీ వారు ఉపయోగించిన మెటీరియల్ కానీ అది కూడా ఇందులో ఒక అట్రాక్షన్గా అవుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారాగా 35 లక్షల రూపాయలతో ఈ ఫ్లవర్ షో ప్రభుత్వాన్ని, అది కాకుండా నేను పర్సనల్గా తీసుకుని చేసేవి, అలాగే కొంతమంది స్పాన్సర్ చేసేది అవి కూడా ఉన్నాయి. యానం పీపుల్ ఫెస్టివల్కి సంబంధించి 47 లక్షలు. ఆ 47 లక్షల్లో 23% తీసేస్తే ఫంక్షన్ చేసేది దగ్గర 34-33 లక్షలు మాత్రమే. అంటే 18% GST అన్నీ తగ్గించేస్తే అది కూడా సరిపోలేదు. దానికి ఇంకా ఎక్కువగానే కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నేను కానీ నా స్నేహితుల దగ్గర నుంచి కానీ 10-12 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం మేము ఆ కార్యక్రమాలకి ఖర్చు పెడుతున్నాం. ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఎందుకనంటే ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా శాంక్షన్స్ ఇవన్నీ కూడా 4 రోజులు 3 రోజుల ముందు వచ్చి ఉన్నాయి. ఇది 4 రోజులు 3 రోజుల ముందు చేసే కార్యక్రమాలు కాదు. 3-4 నెలల ముందే ఈ కార్యక్రమాలకు అడ్వాన్స్లు ఇచ్చుకోవాలి. వాళ్ళందరికీ కూడా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలి. లేదంటే మాకు ఎగ్జాంపుల్ ఒక 6 ఆర్టిస్టులకి, మేము ముంబై నుంచి వచ్చే వాళ్ళకి ఆర్టిస్టులకి ఫ్లైట్ టికెట్స్ ఇప్పుడు చూస్తే ఒక్కొక్క టికెట్ 23,000 ఉంది. నేను ముందుగా చేసినవేమో 6,500 ఉన్నాయి. అందుకనే నేను ఇందులో ఇది టెండరా ఇంకోటైనా చూడం. మనకి ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్కి ముందుగానే 2-3 నెలల ముందుగానే ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటాను. నాకు ఆ ఆర్టిస్టులతోటి ప్లస్ ఏజెన్సీలతోటి వాళ్ళందరితో ఉంది కాబట్టి ఇది నచ్చిందబ్బా, మేము కోట్ చేద్దరు కానీ తర్వాత మీకు కన్ఫర్మ్ ప్రోగ్రామ్, దానికి కావలసిన మీకు అడ్వాన్సు పంపిస్తాను, టికెట్స్ పంపిస్తానని చెప్పేసి ముందుగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది డబ్బుంటే ఈ వారం 10 రోజులు అయిపోయే ప్రోగ్రాలు కాదు ఇవన్నీ కూడా. అందుకని ఇది GMC బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిపించడం మొదలుపెట్టాం. మళ్ళా ప్లేస్ మారడానికి కూడా ఎప్పుడు కూడా మల్లాడి కృష్ణారావు ఉంటారు, లేదా రేపు ఇంకొకరు వస్తారు, రేపు ఇంకొకరు వస్తారు. వచ్చినా కానీ ఆ డేట్లు కానీ ఆ ప్లేస్ కానీ మారకూడదు అన్నది నా ఉద్దేశం. మా యానం ఎమ్మెల్యే ఉద్దేశం అది కాదు, నేను అక్కడ జరిపిస్తాను ఇక్కడ జరిపిస్తాను అని అనుకున్నారు. కానీ అక్కడ జరపలేదు, ఇక్కడ జరపలేదు. కాకినాడలో జరిపించినా కూడా మేము ప్రజలు వెళ్ళి చూస్తాం. ఇప్పుడు కాకినాడ వాళ్ళు, జిల్లా వాళ్ళు యానం వచ్చి అందరూ చూస్తారు. మాటలే తప్ప పనులు ఉండవు. ఎప్పుడు కూడా తక్కువ మాటలు ఎవడు మాట్లాడతాడో వాడే ఎక్కువ పని చేస్తాడు. ఎవడు ఎక్కువ మాటలు మాట్లాడతాడో వాడు పని చేయలేడు. పని చేయకుండా ఈడి మీద తోయడానికి
ఆ ప్రయత్నాలు మాత్రమే చేస్తుంటారు. కొంతమంది మాటలు నేర్చుకుంటారు. చేసే పని ఏదైనా సరే అది చెప్పడం, చేసి అది చూపించడం అన్నది నేను ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకున్నది నా సంస్కారం. మాట ఇస్తే మాటకి కట్టుబడ్డం అన్నది నా సంస్కారం. అందులో ఒకటో రెండో అవ్వకపోతే అది అక్కడితో ఆగిపోయింది అనుకోకండి. ఏదన్నా చెప్పింది జరగకపోతే అది ఎప్పటికైనా జరిపేలాగా నా ప్రయత్నాలు ఉంటాయి. అందుకనే రాత్రి అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చున్నారు. ఈవేళ సాయంత్రానికి ఏమో టూరిజం మినిస్టర్ చేరుకుంటున్నారు. నేను విజయవాడ వెళ్ళి రీచ్ చేయాలి. రేపు తెల్లారుజాముకేమో సీఎం గారు, మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేయాలి. ఇవన్నీ మనం ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు ఇన్విటేషను ఒక ఇంట్లో శుభ కార్యక్రమం చేసుకుంటే ఏ విధంగా అయితే ఇన్విటేషన్ మనం పట్టుకెళ్ళి పిలుస్తామో అది ఆఫీసర్ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా ఆ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేసుకునే కార్యక్రమం, రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని సెండ్ ఆఫ్ ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ ఒక భాగం. అంతేగాని నేను వచ్చాను, నేను షాల్ వేసాను అంటే అది టెంపరీ మనుషులు. అందుకని వాళ్ళు మనసులో పెట్టుకుంటారు. ఎవడు రియల్గా మన చేత ఎలా పని చేయించుకుంటూ ఉన్నాడు, మనకు వచ్చేటప్పటికి ఏ విధమైన గౌరవాన్ని ఇస్తున్నాడు అన్నది ఆలోచన చేస్తారు. అయ్యో పైన వేసామండి పేరులో, గవర్నర్ కూడా చెప్పారు. ఇంత ఆశ్చర్యపోయారు. నేను ఈ ఇన్విటేషన్ని పైన సీఎం పైన, గవర్నర్ పైన వేసాం. కానీ సభాధ్యక్షుడిగా ప్రోటోకాల్ అన్నది పంచాయతీ ప్రెసిడెంట్ ఈజ్ పైన ఉంటాడు. మున్సిపల్ చైర్మన్, పంచాయతీ లేకపోతే మున్సిపల్ చైర్మన్ పైన ఉంటాడు. మున్సిపల్ చైర్మన్ కాకపోతే లోకల్గా ఉంటే పైన ఎమ్మెల్యే ఉంటారు. ఎమ్మెల్యే ఎప్పుడు సభాధ్యక్షత వహించాలి. ఫస్ట్ స్పీచ్ ఈ ప్రోగ్రామ్ని నేను జరిపిస్తున్నాను అని చెప్పగలగాలి. అది ఉంటే అతను వచ్చి చెప్తారు ఈ కార్యక్రమంలో నా రోల్ ఏంటి, ఈ ప్రోగ్రాం చేయడానికి గవర్నమెంట్ డబ్బుతోటి పాటు ఈ ఏర్పాట్లు అన్నీ చేశానని చెప్తారేమో అని వస్తారేమో ఆశిస్తున్నాను. పట్టుదలకి వెళ్తే నెక్స్ట్ ఇయర్ ఇదే లాస్ట్ అవుతుంది. ఇంకున్నదే 13 నెలలు. వచ్చే సంవత్సరం దీనికంటే ఇంకా డబుల్ ఉంటుంది. పెంచుకుంటూ వెళ్తాం తప్ప తగ్గించేది ఉండదు. అందుకని సభాధ్యక్షుడు ప్రోటోకాల్ ఏదేంటి ముఖ్యమంత్రి పైన ఉన్నారు లేకపోతే గవర్నర్ పైన ఉన్నారంటే సభాధ్యక్ష వహించేటప్పుడు పైన ఉంటారు. కానీ అతనికి పేర్లలోనూ ఎన్నట్లు కూడా లెటరింగ్స్ ఎన్నట్లు కూడా డిఫరెన్స్ ఉంటుంది. అది కొంతమందికి తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అది ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ పర్సనల్ ప్రోగ్రామ్కి పిలవకపోయినా రాకపోయినా కానీ పర్వాలేదు. కానీ ఒక గవర్నమెంట్ ఫంక్షను చేయాలనుకున్నప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. యానంలో ఉన్న అధికారులతోటి అందరితోటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని రివ్యూ చేసుకుంటూ ఉండాలి. పాండిచేరిలో రివ్యూ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళందరినీ అధికారులను మీట్ అవ్వడం ఇవన్నీ కూడా శాంక్షన్కి మినిట్ టు మినిట్ మనం ఫాలో అవుతూ ఉండాలి. రాత్రి 11:30కి ఒక అధికారి చీఫ్ టౌన్ ప్లానర్ 11:30కి సీఎం సైన్ చేశాడు రాత్రి. ఏది ఫ్రాన్స్ ట్రిప్ ఏరియాకి మీరు ఎటువంటి డిస్టర్బ్ చేయొద్దు, మేము ఆల్రెడీ బోర్డు మీటింగ్లో తీసుకున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం అని 7వ తారీఖు ఈవేళ కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు. రేపే కేసు ఉంది. ఎంటైర్ ఫ్రాన్స్ ట్రిప్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయొద్దు, బోర్డులో ఆల్రెడీ మేము 1 టైం మెజర్స్లో అని చెప్పేసి రాత్రి 11:30కి ఇప్పుడు మార్నింగ్కి ఇష్యూ అవుతుంది. ఆఫీసర్లతోటి అంత ఇదిలో ఉన్నాం. ఇప్పుడు అగ్రికల్చర్ రైతులు ఉండి అది ఈరోజు 11 గంటలకు రేపు అవుతుంది. ఇదంటే ఆదివారం అయినా కానీ ఆ బోర్డుకి చైర్మన్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఈరోజు ఆర్డర్స్ ఇష్యూ అవుతున్నాయి. పబ్లిక్ విషయాల్లో మీరు అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు, స్థానిక ఎమ్మెల్యే ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు? అతను కొన్ని నేను పబ్లిక్ మనిషిని, ప్రజల మనిషినా లేకపోతే మిగతా వాళ్ళది ఇంకో మనుషులు అన్నది కాదు. అతను రియాక్ట్ అయ్యి 2-3 ఇష్యూస్ ఉంటాయి. ఆ 2-3 ఇష్యూస్లోనే అతను రియాక్ట్ అవుతుంటారు. క్లీనింగ్లో నిన్న ఒక్కరోజు చేసినట్టు ఈ వేళ నుంచి అలా చేస్తే మేము వచ్చి చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ నుంచి ఎవ్రీ మంత్కి ఒకసారి ఉంటుంది క్లీనింగ్ నాది. నేను నా స్నేహితులు అలాగే యానం పీపుల్ వాలంటరీ తోటి ఎవ్రీ మంత్ ఒక స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. ఆ స్పెషల్ డ్రైవ్ ఇంకా 13 నెలలు ఉంటుంది. తర్వాత 2026లో మళ్ళీ ఈ స్పెషల్ డ్రైవ్ది రెగ్యులర్గా వస్తారు. మీకు అర్థమై ఉండాలి. అంతేగాని ఎమ్మెల్యే రెస్పాండ్ అవ్వలేదన్నది నాకు ఇది కాదు. రెస్పాండ్ అయితే ఈ ఊర్లో ఉంటాం, రెస్పాండ్ అవ్వకపోతే సెండ్ ఆఫ్ అంతే తప్ప నాకు ప్రజలు అన్నది 30 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇది నేను ఏ పొజిషన్లో ఉన్నానా లేదా అన్నది నాకు ముఖ్యం కాదు. నా ప్రోటోకాల్ ఏంటన్నది నాకు ముఖ్యం కాదు. ప్రోటోకాల్ ఉంటే ఆఫీసర్కి వెళ్తాం, ప్రోటోకాల్ లేకపోతే మీలాగే పబ్లిక్ లాగే వెళ్తారు.
అంతేగాని నా ఊరు నా యానం నా చుట్టుపక్కల ప్రజలు అనుకున్నప్పుడు నాకు ఏ పదవిలో ఉన్నాను అన్నది నాకు ముఖ్యం కాదు. ఈ విధంగానే సేవలు ఉంటాయి, పెంచుకెళ్తాం తప్ప తగ్గేది ఉండదు. అది అంటే అన్నీ స్పెషలేనబ్బా. లోకల్గా కూడా ఫ్యాషన్ షో లోకల్ అమ్మాయిలు కూడా చేస్తున్నారు. ఈ సంవత్సరం కలకట్టా గర్ల్సే కాకుండా యానం గర్ల్స్ కూడా ఫ్యాషన్ షో చేస్తున్నారు. మెట్టగూరు గ్రామం నుంచి ఒక ఫ్యాషన్ షో పిల్లలు నన్ను అడిగారు. అది అలాగే బాడీ బిల్డింగ్ది కూడా లోకల్గా కూడా ఒక కార్యక్రమాన్ని ఇందులో పెట్టడం జరిగింది. కళాకారులు విన్నర్స్ రన్నర్స్తో పాటు ఈ విధంగా లోకల్ పిల్లలు వచ్చి సార్ మేము ఒక 15 నిమిషాలు మాకు ఇవ్వండి, మేము కూడా ఫ్యాషన్ షో చేస్తామని చెప్పున్నారు. వాళ్ళకి ఫ్యాషన్ షో వాళ్ళకి ట్రెడిషనల్గా చేస్తారా, మరి యానం కట్టుబాటు ప్రకారంగా చేస్తారా ఏంటో దానికి ఒక అవకాశమే మనం. అందుకని ఈవెన్ అదర్ కంట్రీస్ నుంచి కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒరిస్సా ఉన్నది, కలకట్టా ఉన్నది, అలాగే ఇండియన్ టాలెంట్లో ఇండియా వైజ్గా గ్రూపు వాళ్ళు మొన్న విన్నర్స్ టీం, ఇండియన్ విన్నర్ టీం ఇవన్నీ వస్తున్నాయి. చాలా విశాఖపట్నం గ్రూప్స్ కానీ, చెన్నై కానీ, కర్ణాటక, అన్ని రాష్ట్రాల నుంచి దగ్గరగా 7 రాష్ట్రాలకు సంబంధించిన అక్కడుండే ఆ కార్యక్రమాల్లో టాప్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు సంతోషించడం మనకు కావాలండి. అది ఏ రాష్ట్రం అయినా ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళ చూడలేనివి డైరెక్ట్గా చూసేలాగా మనం ఏర్పాటు చేయాలి. అది మన ఉద్దేశం. ఎవరిని మనం ఇంకా అది పెద్ద రాష్ట్రాలు పెద్దోళ్ళు, మనం చిన్నోళ్ళని వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళాలి తప్ప ఆ పెద్దోళ్ళని మనం పిలిస్తే ఆ తగ్గట్టుగా మనం లెవెల్ తగ్గట్టుగా మనం చేయగలగాలి. ఎవరన్నా ఉంటే తర్వాత చూద్దాం, ఫ్యూచర్లో చూద్దాం. కలెక్టర్ వేళ నేను పొలిటీషియన్ కావట్లేదు, కలెక్టర్గా అయితే వేళ రేపు సాయంత్రం మన కాకినాడ కలెక్టర్ గారిని పిలిచాం. వారు వస్తూ ఉన్నారు అఫిషియల్గా. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇంకో కలెక్టర్ని, ఇటు అమలాపురం కలెక్టరు, ఇటు రొటీన్గా మనం చూద్దాం. పిలకూడదన్నది కాదు, వాళ్ళు బిజీగా ఉన్నారు. నాతోటి కూడా కాకినాడ కలెక్టర్ కూడా షేర్ చేసుకున్నారు. మొన్న ఇన్విటేషన్ ఉన్నాక వెళ్ళినప్పుడు ముందు మీరు చూసి కాకినాడలో గోదావరి ఫెస్టివల్ అని, అలాగే కోనసీమ ఫెస్టివల్ అన్నీ కూడా మొదలుపెట్టారు. ఎందుకని ఆగాయి ఏంటి అని అంటే, నేను ఆ ప్రోగ్రామ్స్ కూడా నేను కార్తీ మిశ్రా ఉన్నప్పుడు కలెక్టర్కి కానీ అందరికి కూడా నేను సహాయం అందించాను. ప్రోగ్రామ్స్ కూడా నేను కొన్ని పెట్టాను నా దగ్గర నుంచి అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పాం. కలెక్టర్ గారు కూడా ఫిబ్రవరిలో ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ని అన్నీ కూడా పెడుతున్నామని చెప్పేసి పెట్టాలి. ఎందుకంటే ఈ సంక్రాంతికి ముందు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు అందుబాటులో ఉండరు, అందుకని ఫిబ్రవరిలో పెడతామని చెప్పేసి చెప్పున్నారు. నేను చెప్పాను, ఫిబ్రవరిలో పెట్టేటప్పుడు మీ కల్చరల్ షో క్లిక్ అవుతుంది తప్ప ఇది మన వెజిటబుల్ ఫ్లవర్ షో క్లిక్ అవ్వదు. ఎందుకంటే జనవరి 15 అయిన తర్వాతకి చాలా సీజన్ అయిపోవడం వల్ల సీజనల్స్ అన్నీ కూడా ఇంకా మళ్ళీ దొరకవు, అవి కూడా మీరు దృష్టి పెట్టుకోండి అని చెప్పేసి చెప్పాను. కలెక్టర్ గారు అన్నారు, ఇంత మీకు అనుభవంగా మీరు అన్నారు. సార్, నేను చాలా సంవత్సరాల నుంచి అనేకమైన సందర్భాల్లో అనేకమైన రాష్ట్రాలు అన్నీ కూడా తిరిగి ఎక్కడెక్కడ ఏది బాగుంది అని చెప్పేసి అనుకుని నేను సెలెక్ట్ చేసుకుంటాను, అది నా అనుభవం అని చెప్పేసి చెప్పడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానం నియోజకవర్గంలో 3 రోజుల పాటు కనువిందు చేయనున్న పళ్ళ పుష్ప ప్రదర్శన, ప్రజా ఉత్సవాలు నేటి నుండి ప్రారంభం. యానం ఆర్ఎస్ఎస్ ఖండ్ పరిధిలోని 63 గ్రామ పంచాయతీల నుండి బయలుదేరి వెళ్లిన సుమారు 50 బస్సులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.